హాయ్ బాగున్నారా? బాలయ్య దూకుడు 65, 64, 63 సంవత్సరాలు బాలకృష్ణ గారు ఉంటారు. తన దూకుడు మాత్రం ఎలా ఉందంటే, ఒక చిన్న 18 ఏళ్ల యువకుడిలాగా బాలకృష్ణ గారి దూకుడు అలా ఉందని చెప్పవచ్చు. 18, 20 ఏళ్ల కుర్రాడిలాగా దూకుడు ఉందని చెప్పవచ్చు. మామూలుగా కాదు. ఈ జనరేషన్‌లో, ఇప్పుడున్న జనరేషన్‌లో సినిమా అనౌన్స్‌మెంట్లు అనేది ఏ హీరోకి సాధ్యం గాని అనౌన్స్‌మెంట్లు ఇవి. మామూలుగా కాదు. ఒక రేంజ్‌లో ఇది అనౌన్స్‌మెంట్లు అంటే, ఇది 90స్‌లో 2000 సంవత్సరం వరకు కూడా ఈ అగ్ర హీరోలకు, సీనియర్ అగ్ర హీరోలకు మాత్రం సాధ్యపడిందే. ఆ సాధ్యాన్ని ఈ జనరేషన్‌లో ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో కంటిన్యూ చేయడం అంటే మామూలు ముచ్చట కాదు ఇది. బాలకృష్ణ గారికే సాధ్యమైందని చెప్పవచ్చు. ఇదొక కొత్త రికార్డ్ అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో మాత్రం ఒక కొత్త రికార్డ్ అనే చెప్పవచ్చు బాలకృష్ణ గారిది. ఎందుకు ఈ కొత్త రికార్డ్ అని అంటే మాత్రం ఇది మామూలు రికార్డ్ కాదు. ఒక 63 ఏళ్ల కుర్రాడి కథ ఇది. ఇంత వయసులో, ఒక 65, 63 ఏళ్ల వయసులో వరుసబెట్టి యువ దర్శకులతోటి చిత్రాలు చేసేటందుకు ఒప్పుకుంటున్నారంటే బాలకృష్ణ గారు మామూలు విషయం కాదిది. ఎవరికి సాధ్యమైంది కాదు. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో 2026 సంవత్సరంలో ఇలాంటి సిట్యుయేషనా? 97 సంవత్సరంలో, 2000 సంవత్సరంలో ఈ సిట్యుయేషన్‌లు ఉండే. ఒక్క హీరో వచ్చేసి 4 చిత్రాలు నటించేవాడు. సంవత్సరానికి 4, 3 మ్యాక్సిమం థియేటర్లలో బాలకృష్ణ గారి చిత్రాలు సంవత్సరానికి మ్యాక్సిమం 3 సినిమాలు సంవత్సరంలో విడుదలయ్యేటివి. అలాంటి సిట్యుయేషన్ మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ గారు తెస్తున్నారు ఇండస్ట్రీకి. ఇది శుభ పరిమాణం అని చెప్పవచ్చు. బాలకృష్ణ గారు ఇలాంటి మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ యువ దర్శకులతోటి కొత్త రక్తానికి ఒక ఊపునిస్తూ చిత్రాలు అనౌన్స్‌మెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. బాలకృష్ణ గారికే సాధ్యమైందని చెప్పవచ్చు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మాత్రం బాలకృష్ణ గారికి సాధ్యమైందని చెప్పవచ్చు. ఇది కొత్త రికార్డ్ అని చెప్పవచ్చు. ఒక కొత్త ఒరవడి అని చెప్పవచ్చు. ఈ 2026 సంవత్సరంలో కొత్త ఒరవడి అని చెప్పవచ్చు. అనౌన్స్‌మెంట్ల మీద అనౌన్స్‌మెంట్‌లు చిత్రాలు మాత్రం బాలకృష్ణ గారు ఇవ్వడం జరుగుతుంది. అది ఒక చిన్న డైరెక్టర్లు, ఒక యువ దర్శకులతోటి పనిచేయడం అనేది బాలకృష్ణ గారు లాంటి అగ్ర హీరోలు ఒక యువ దర్శకులకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారంటే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇండస్ట్రీ ఒక లెవెల్‌లో పోతుంది. మళ్ళీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు కళకళలాడబోతున్నాయా అనేలా ఫీలింగ్ రావడం జరిగింది ప్రతి ప్రేక్షకులకు కూడా. నందమూరి అభిమానులకు సైతం కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇండస్ట్రీలో ఇటు సినీ విశ్లేషకులు కూడా అదే భావిస్తున్నారు. మళ్ళీ ఆ ఒరవడి రాబోతుందా థియేటర్లలో? సింగిల్ స్క్రీన్ థియేటర్లు కళకళలాడబోతున్నాయా? సంవత్సరానికి సీనియర్ హీరోల చిత్రాలు, ఇటు యువ హీరోల చిత్రాలు కూడా ఒక 2, 3 చిత్రాలు వస్తే బాగుండు అనే పరిస్థితుల్లో ఇలాంటి అనౌన్స్‌మెంట్లు రావడం అనేది ఒక మంచి పరిమాణం అని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో ఇలాంటి చిత్రాలు ఒప్పుకోవడం, యువ దర్శకులకు తన తోడ్బలాన్ని ఇవ్వడం బాలకృష్ణ గారు అనేది. అందుకే ద లెజెండ్ అంటారు, నటసింహం అంటారు బాలకృష్ణ గారిని. అందుకే ప్రతి దర్శకుడికి కూడా ప్రోత్సహిస్తాడు. ప్రతి దర్శకుడికి కూడా సరెండర్ అవుతాడు కథ విన్నాక బాలకృష్ణ గారు. ఎలాంటి పరిమాణాలకు దారి తీయకుండా, కథల్లో వేలు పెట్టకుండా బాలకృష్ణ గారు ప్రతి చిత్రానికి కూడా సరెండర్ అయ్యి దర్శకుల హీరో అని పేరు తెచ్చుకున్నాడు నందమూరి బాలకృష్ణ. నటసింహం, ద లెజెండ్ బాలయ్య గారు. అందుకే అభిమానులు సైతం ఇప్పటికీ అదే క్రేజ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే నంబర్ 1 పొజిషన్ బాలకృష్ణ గారిది. అదే క్రేజ్ అని చెప్పవచ్చు. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మెయిన్‌గా కామెంట్ బాక్స్‌లో దద్దరిల్లిపోవాలి. జై బాలయ్య, ద లెజెండ్ బాలయ్య, నటసింహం బాలయ్య అని కామెంట్ బాక్స్‌లో దద్దరిల్లిపోవాలి. బాయ్, ఉంటాను.